ఏమున్నారమ్మా ఫిగర్లు, బ్యూటిఫుల్ ఫిగర్స్ రా. రేపటి నుంచి నా మకాం ఇక్కడేరా. ఇంతకీ నీ ఫిగర్ ఏదిరా? వస్తుందిరా, తొందర ఎందుకు? వస్తుందంటావా? అందుకేగా మిమ్మల్ని రమ్మంది. టైం అయిపోతుంది, తను ఇంకా రాలేదు. ఏటిది 3 పనులు చేయించా 30 కోట్లు డబ్బులు కనపడాలా? సాయంత్రానికల్లా 30 కోట్లు ఉండాలా? ఓకే సార్. మళ్ళీ చెప్పను అమ్మా, నాకంటే ముందే రెడీ అయిపోయినావు. వెళ్దాం పదమ్మా. ఎక్కడికి డాడీ? ఎక్కడికా? మర్చిపోయావా? మీ అమ్మ చచ్చిపోయి ఈ రోజుకి 10 సంవత్సరాలు. ఈరోజు సంవత్సరికం. మర్చిపోయావా? పదమ్మా వెళదాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి డాడీ? మీ అమ్మ పేరున గుడిలో పూజలు చేయించాలి కదా. పద పద వెళ్దాం. రాయ్, కమాన్ కమాన్. ఏదిరా నీ గర్ల్ ఫ్రెండ్? హలో డార్లింగ్, 10 minutes లో వచ్చేస్తా. ఇక్కడే ఉన్నా, అదే అమీర్పేట జంక్షన్ లో ఆ పక్కన. రేయ్, ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడకు వస్తుందా రాదా? అక్కడ మా గర్ల్ ఫ్రెండ్స్ వెయిటింగ్ అమ్మా. తొందరపడతావేంట్రా? వస్తుందా? ఆగు. రేయ్, ఎప్పుడు రా వచ్చేది? రాయ్ వంశీ. వస్తుందా? అరే, నీ గర్ల్ ఫ్రెండ్ వస్తుందా లేదా ఖచ్చితంగా చెప్పరా, లేకపోతే మావా నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయరా. రేయ్, ఆ అమ్మాయి ఖచ్చితంగా వస్తుంది. నేను మిమ్మల్ని పరిచయం చేస్తాను. నాకెందుకో డౌటేరా. రేయ్, నీకు సమరం కూడా వేస్తేరా. వెళ్ళి సన్యాసులో కలిసిపో. చంపేస్తా. దేవుడా, ఈ గంట నుంచి ఎలాగైనా గట్టెక్కించినాయన. రే మావా, రే ఏమైందిరా? అక్కడ చూడండి రా. ఆమెరా నా గర్ల్ ఫ్రెండ్. అర్రర్రర్రర్రే, ఏం ఫిగర్ రా, ఏం ఫిగర్ రా. ఆహా, గొప్పగా ఉందిరా మావా. సూపర్ రా, నిజంగా సూపర్ గా ఉందిరా. అవునరా. రే మావా, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి ఆ అమ్మాయిని పరిచయం చేసి ఇప్పుడే పరిచయం చేస్తా. వెళ్ళు. హాయ్, మీరు బ్రూ కాఫీ మోడల్ కదండి? నేను కాదండి. అనుకున్నా గానీ మంచి ఫిగర్నే బ్రూ కాఫీ యాడ్ మోడలే, అవునా? లేదండి, నాకు తెలుసు మీరు జోక్ చేస్తున్నారు. అయ్యో, నేను కాదండి. మీరు చాలా అందంగా ఉన్నారు కాబట్టి మీరు నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వాలి. అయ్యో, నేను కాదు. అయ్యో, ఇంత అందంగా ఉన్న మీరు బ్రూ కాఫీ యాడ్ మోడల్ కాదంటే మేము నమ్మేస్తాం అనుకున్నారా? కాదు, మీరు ఖచ్చితంగా బ్రూ కాఫీ యాడ్ మోడలే. చూసారా నా గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది? టెన్షన్ గా ఉంది, చెప్పరా. తొందర పడకండి రా. ఆ అమ్మాయి రేపు డైరెక్ట్ గా మిమ్మల్ని ఇంటికి తీసుకురామంది. అక్కడ మీకు స్పెషల్ పార్టీ కూడా ఉందిరా. మీరు ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంటికా? 1 minute. హలో, ఒక నిమిషం. ఓకే, చెప్పు. చెప్పింది నిజమేనంటావా? డౌటే. హే, అంత ఈజీగా వదిలేస్తాం ఏంటి? రేపు వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. సారీ అండి, సారీ. బా, సూపర్. నాకు నిజంగా తెలియదు సార్. తప్పకుండా సార్, క్షమించండి సార్. ప్లీజ్ సార్, వదిలేండి సార్. క్షమించండి సార్. నిన్ను వదిలేస్తున్నాం, పోరా. వదిలేండి సార్. బావగారు నమస్కారం. లేట్ అయ్యానా? అబ్బే అదేం లేదులేండి, రండి రండి. బావగారు బాగున్నారా? మర్యాద తెలిసిన ఫ్యామిలీలో వెళ్ళేటప్పుడు ఇంకెంత ఉంటుందో. వెళ్ళండి సార్. రండి, కూర్చోండి బావగారు.
కమ్ ఆన్ ఫ్రెండ్స్. చెల్లెమ్మా పెద్దదే. చెల్లెమ్మా ఇది కొంప హాయ్. కోట. హాయ్ హాయ్ హలో. హలో సార్. హలో అరే, చాలా రిచ్ ఫ్యామిలీ. రామ్మా. బావగారు మా చెల్లె మీరు ఆర్భాటాలవి వద్దన్నారు, పెళ్లి చూపులు కూడా వద్దన్నారు. ఏదో మా తృప్తి కోసం. మన వంశీగడికి తెలియకుండా పెళ్ళా ఏర్పాటు చేశారు. ఆపాలి, ఎలా అయినా ఆపాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియాలి. ఏంట్రా మీకు తెలియాల్సింది? అసలు ఎవర్రా మీరు? వంశీగాడి ఫ్రెండ్స్ మౌనిక వంశీ ప్రేమించుకుంటుంటే ఈ తొప్పాసగాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారా? ఎవ్వట్రా తొప్పాసిగాడు? లేపేస్తా. బాబులు బెదిరించినా బాంబులు బెదిరించినా మౌనికని వంశీని కలుపుతాం. వాళ్ళిద్దరి పెళ్లి మేం ఘనంగా చేస్తాం. ఏంట్రా మీరు చేసేది? ఇంతకీ వంశీగాడేవాడ్రా? ఇప్పుడే ఆ వంశీ అమ్మా నాన్న అన్ని నేనై పెంచినందుకు నా నమ్మకాన్ని దెబ్బతీసావు కదే. మీ పెంపకం మీద మీకే నమ్మకం లేదన్నమాట. నోర్మై, నీ మొహం చూస్తే అసహ్యం వేస్తుంది. ఏ వంశీ, వంశీ, వంశీ వెతకండి రా, వెతకండి, వెళ్ళండి రా. ఇంతకీ మీరెవరు? నేనెవరా? అయ్యో, ఇంత పొడవు కత్తి నాయనా! మన మీద కత్తులు డాగర్లు ఎందుకురా నాయనా? వార్నింగ్ ఇస్తే సరిపోతుంది కదరా. అవ్వో, కొట్టరాను చోటు కొమ్మేశారా? నోరు మూసుకొని పడుకోండి రా. అదో కామెంట్స్ మీరు మమ్మల్ని ఎరగొట్టించడానికే నువ్వు ప్రేమించినట్టున్నారా? మేమెందుకు నిన్ను రెచ్చగొట్టవాలి? నువ్వెందుకు ఛాలెంజ్ చేయవాలి? అదే గర్ల్ ఫ్రెండ్ అని నువ్వెందుకు మాకు చెప్పవాలి? నీ మేమెందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓవర్ యాక్షన్ చేయవాలి? ఒరే వంశీ, నీ ప్రేమను తగలయ్యా. నోరు ముయ్యండ్రా. హలో, అయ్యో అమ్మో. వంశీ ఉన్నారా అండి? నువ్వెవరమ్మా? తన గర్ల్ ఫ్రెండ్ ని. వీడే వీడే. వంశీ, ఏమైంది వంశీ? కూర్చో ముందు. ఈ కట్లేంటి? సారీ వంశీ, మొన్న రాలేకపోయాను. నువ్వు రాలేకే కదమ్మా మాకు ఈ పరిస్థితి. అబ్బా, అసలు ఏం జరిగిందంటే, నువ్వు ఆగరా. ఏం లేదు, మా ఆఫీస్ పక్కన అపార్ట్మెంట్ లో నిన్న ఫైర్ యాక్సిడెంట్. మంటలు. అబ్బో, పెద్ద పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ మంటల్లో చిక్కుకున్నారు. అవును, డోర్లు పగలగొట్టి ఈటీఎస్ లెవెల్లో కొట్టారు. లోపలికెళ్ళి అందరినీ రక్షించేసరికి నేను చెప్తున్నాను కదరా, నువ్వు ఆగరా. అబ్బా, ఆ మంటల్లో చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు అందరినీ మేము రక్షించేసరికి మా పరిస్థితి అయింది. అంతే. యు గ్రేట్ వంశీ, కానీ బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి. అవో, ఎంత బిల్డప్ ఇస్తున్నావురా? ఈ బిల్డపే కదరా మమ్మల్ని అలా కొల్లబొడి చేసే పరిస్థితి తీసుకొచ్చింది. నీ ప్రేమ తగలయ్యా. మీరు దూకారా? దూకే ఛాన్స్ ఎక్కడమ్మా? దూకింది వాడేనమ్మా, కానీ దెబ్బలు మాత్రం మాకు తగిలే. వీడు కొంచెం ఎక్కువ సర్వీస్ చేశాడు, మా ప్రాణాల మీదకి తెచ్చాడు. చాలా నొప్పిగా ఉన్నట్టుంది వంశీ. తగ్గిపోతుంది. నొప్పులు వాడికే కాదు, మాకు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంతకీ తమరెవరో? ఐమ్ వైశాలి, వంశీస్ బెస్ట్ ఫ్రెండ్.
మినిస్టర్ గారి అమ్మాయిని. ఏంటి మినిస్ట్రీ గారు అమ్మాయి అంటరా? రౌడీ అన్నయ్యతో పెట్టుకుంటే కత్తులు కటాలతో వదిలేశాడు, వీళ్ళ నాన్నతో పెట్టుకుంటే శాల్తీలే చంపురా. ఒరేయ్, జంప్! వంశీ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే ఓకే. ఓకే. డాడీ నేను ఒకసారి తీసుకురమ్మని చెప్పారు. నేను బయలుదేరుతాను. బాయ్, టేక్ కేర్. హాయ్ మౌనిక. సారీ, నేను కాదండి. అలా కోపడితే ఎలా? మీ కోపంలో అర్థం ఉంది. మీ హెల్త్ పూర్తిగా రికవరీ అయిందా? మీకెలా తెలుసు? సారీ అండి, చాలా బ్లండర్ జరిగిపోయింది. నేను చేసిన పొరపాటు వల్ల మా ఫ్రెండ్స్ మీ ఇంటికి వచ్చి అలా బిహేవ్ చేశారు. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, డీటెయిల్గా చెప్పండి. అది సారీ అండి, మీరు నా గర్ల్ ఫ్రెండ్ అని నా ఫ్రెండ్స్కి చెప్పాను. సారీ. అది కాదు మౌనిక గారు, నా ఫ్రెండ్స్తో నేను మగాడిని నిరూపించుకోవడానికి మీరు నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాల్సి వచ్చింది. నువ్వు మగాడివని నిరూపించుకోవడానికి ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటావా? ఆర్ యు నాట్ షేమ్డ్ ఇట్? సారీ మౌనిక గారు, అసలు ఈ విషయం గొడవల వరకు దారితీసి మీరు సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే, చూడు మిస్టర్, ఇంకెప్పుడు ఎవరి జీవితాలతోనూ ఆడుకోవద్దు, అర్థమైందా? సారీ అండి. అమ్మా, ఎవరు వస్తున్నారు? ఆహా. వచ్చేస్తున్నా. అదృష్టం అంటే నాది. అమ్మాయి అందంగా ఉంది. అయ్యో బాబోయ్.